దాసనారాయణరావు గారికి అటప్ వేశాను కాబట్టి స్వర్గీయ దాసనారాయణరావు గారికి జోహార్లు అర్పిస్తూ, ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్లకు, మా తిమ్మరాజుపల్లి టీవీ టీం అందరూ తరపు నుండి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా సినిమాకి ప్రేక్షక దేవుళ్ళు ఎందుకు రావాలి అంటే 90s 80s లో ఉన్న వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పట్ల సంతోషం, వాళ్ళ ఎమోషన్లు అవన్నీ ఈ తరం వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి మొదటగా మన ఇంటికి టీవీ వచ్చినప్పుడు మేము ఎంత ఆనందపడ్డామో, ఆ ఆనందాన్ని మీరు చూడాలి అంటే ఏప్రిల్ 17 మా తిమ్మరాజుపల్లి టీవీకి వచ్చి థియేటర్లో చూసి మా అనుభవాల్ని, మా ఆనందాన్ని, మా బాధల్ని, మా కష్టాల్ని అన్నీ చూసి మమ్మల్ని ఆస్వాదిస్తారని, మీరు ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నేను ఫస్ట్గా ఒక మాట చెప్తాను. సుమరైజ్ స్టూడియోస్ అండ్ కేఏ ప్రొడక్షన్స్ కిరణ్ గారికి, తేజ గారికి నీకు నిజంగా నా జన్మాంతరంలో పడిపోయి ఉంటాను. ఎందుకంటే నా 20 years జర్నీ ఇదిగోండి ఇక్కడ ఆగింది. ఈ పోస్టర్లో నేను పడ్డానికి 28 సంవత్సరాలు పట్టింది. అది మా అమ్మ కోరిక. ఒక ఆర్టిస్ట్ అవ్వాలని నన్ను నమ్మి హైదరాబాద్ పంపించారు. ఏదో తెలియకుండా హైదరాబాద్ వచ్చా. బట్ మెనీ థ్యాంక్స్ టు యూ సార్. కిరణ్ సార్, వయసులో చిన్నవాళ్ళైనా మీకు పాదాభివందనం. ఎందుకంటే దీనికి దేవుణ్ణి చూడడానికి వెళ్తాం, కానీ అక్కడ ప్రసాదం ఇచ్చి తీర్థం ఇచ్చేవాడు పూజారి. దానికి డైరెక్టర్ మునిరాజు గారు ఒక ఉపాధ్యాయుడిలాగా మమ్మల్ని అందరినీ ఒక గాడి మీద పెట్టి ఆయనకి కావాల్సిన ఫుటేజ్ అంతా తీసుకున్నారు. బట్ ఇంకొకటి, ఈ సినిమా అనేది ఒక నమ్మకం. ఈ సినిమా అనేది ఓన్లీ నమ్మకం మాత్రం. నేను డైరెక్ట్ ఒకసారి చూడలేదు. కిరణ్ గారు, నేను ఒక కొత్తగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కొత్త వాళ్ళని పెట్టి నేను విలేజ్ లో ఉంటూ నేను ఎందుకు సినిమా తీయలేను అని ఒక మాట అన్న మాట నేను విన్నాను. చాలా మాటలు విన్నాను, కానీ ఇంకా మాట్లాడాలంటే వాళ్ళు కాదు కిరణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మాటని, ఆయన నమ్మకాన్ని ముని గారు నెరవేర్చారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక స్కూల్కి పోయిన తర్వాత ఉదయాన్నే విద్యార్థులు వెళ్ళి సాయంత్రం స్కూల్ నుంచి బయటకు వస్తారు. అలా నడిపించారు మన ముని గారు. మార్నింగ్ మాతోటి బస్సులోనే వస్తారు. ఆయన కావాల్సినంత తీసుకొని సాయంత్రం 6 కల్లా బయలుదేరి లొకేషన్స్ నుంచి వస్తాం. బట్ ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ సినిమా నేను ఫస్ట్ టీవీ వచ్చి చూసిన వాడిని నేనే. టీవీ వచ్చినప్పుడు అప్పట్లో చిత్రలహరి నుంచి టీవీ స్టార్ట్ అయినప్పటి నుంచి నా వయసు దగ్గర 50+. బట్ ఆ రోజుల్లో మా అమ్మ పక్కింటికి దేవాలపల్లి వాళ్ళ రెడ్లు గారి ఇంటికి పోయినప్పుడు, నేను మధ్యకి పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది టీవీ. అక్కడ పోయి నేను అక్కడ కూర్చొని ఆ టీవీలో విన్ను కూడా చూసి ఆ అనుభవాలన్నీ నా దగ్గర ఉన్నాయి. బట్ ఈ రోజు ప్రసార మీడియా ఇంత దూరం వచ్చి ఇంత మనకి ప్రచారాన్ని మనకి దానికి ప్రసారం చేస్తున్నారంటే అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇంత దూరం వచ్చిందండి. నిజంగా ప్రసార మీడియా కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీని మూలంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూస్తారు. ఫస్ట్ రోజు అబ్బా చాలా బాగుంది, ఇలాంటి మంచి సినిమా తీశారు కిరణ్ గారు అనేది తప్పకుండా టాక్ వస్తుంది. మీరందరూ చూస్తారు. మెనీ థ్యాంక్స్ టు యూ, మెనీ థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ.